వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అన్నారు. ఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్తో కలిసి వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మాట్లాడుతూ, ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను వేగవంతంగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అన్నారు. దేశంలోనే అత్యధిక నిధులతో మెరుగైన వైద్య సేవలు, ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి పనులను నిర్దేశిత గడువు నాటికి పూర్తి చేయాలన్నారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను ఆర్&బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకు పూర్తయిన పనుల గురించి అధికారులు సీఎస్కు వివరించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మ్యాప్లను పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పనులను అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఈ సమీక్షలో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్యసారద, ప్రావీణ్య, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ నరేంద్ర కుమార్, ఆర్&బి చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్సీ నాగేంద్ర, ఎల్&టి ఏరియా మేనేజర్ శంకట్రెడ్డి, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్ రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ కిషోర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Number two, what's the progress on the project? As of today, on the stage of conceptualization, then what to be completed? By when it will be ready for occupation and evaluation? So, in that you will change it. These are the key stakeholders. Yeah, it is in the variation. Yeah, next. And the words are we are not kings and queens. We are sitting here. We can discuss. We are not at concept. Itu